హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. పరశురాం మాటలకు పరంధామయ్య నవ్వుతూ, ఏడ్సావులే, ఆపు నీ టీచర్ వేషాలు. వాళ్ళు అలేఖ్యం నిన్న గుళ్ళో చూశారు. అలేఖ్య వాళ్ళకు చాలా నచ్చింది. శకుంతలైతే అలేఖ్యనే తన కోడల్ని చేసుకోవాలని పట్టుకుని కూర్చుంది. అనగానే అందరూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి పరంధామయ్య వైపు చూస్తారు. అసలు కలలో కూడా అలా ఊహించని పరశురాం వెంటనే, ఏంట్రా మాతో తమాషా చేస్తున్నావా? ఇటువంటి విషయాల్లో వేళాకోళలేంటి అంటారు ఆశ్చర్యంగా. పరం చెప్పింది నిజమేరా, మీ అలేఖ్య మాకు నిజంగానే చాలా నచ్చింది. వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి ఇక్కడకు రమ్మన్నాము అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ పెదవిపై కాస్త చిరునవ్వుతో. హరిశ్చంద్ర ప్రసాద్ నోటి నుండి ఆ మాట వినగానే అందరూ కళా నిజమా అన్నట్లు దిగ్భ్రాంతితో చూస్తున్నారు. వెంటనే పరశురాం హరిశ్చంద్ర ప్రసాద్ చేయి పట్టుకుని వద్దన్నా ఆగకుండా వస్తున్న ఆనంద బాష్పాలతో, సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న హృదయంతో ఇలా అంటారు. హరి, నువ్వు చెప్పేది నిజమా? నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. మా అలేఖ్యకు మంచి సంబంధమే దొరుకుతుందనుకున్నాం, కానీ మరి ఇంత గొప్ప సంబంధం దొరుకుతుందనుకోలేదురా. అస్సలు సంతోషం ఆగట్లేదు. అలేఖ్య చాలా అదృష్టవంతురాలనుకుంటా. లేకపోతే శకుంతలాదేవికి నచ్చడం అంటే మామూలు విషయం కాదు అని హరిశ్చంద్ర ప్రసాద్ని గట్టిగా కౌగిలించుకుంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం పరశురాం మాటలకు పొంగిపోకుండా మౌనంగానే ఉన్నారు. ఇక రాజేశ్వరి, రఘురామయ్య, రోహిణీల సంగతి చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఆనందం వర్ణనాతీతం. ఆనందంలో కూడా ఎన్ని కన్నీళ్ళొస్తాయని బహుశా వాళ్లకు ఆ రోజే తెలుసుంటుంది. ఒక్కసారిగా రోహిణి పైకి లేచి శకుంతల చేయి పట్టుకుని, మీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోగలమా అంటూ ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. వెంటనే రాజేశ్వరి కూడా, మన బంగారు తల్లి ఏ జన్మలోనో ఏదో గొప్ప పుణ్యం చేసుంటుంది రోహిణి. నేనెప్పుడు అనేదాన్ని గుర్తుందా, నా కూతురి కోసం జగదేక వీరుడైన రాకుమారుడు వస్తాడని అని అంటూ తను కూడా కంటి నుంచి కారుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటుంది. అవునక్క అని మళ్ళీ ఏడ్చేస్తుంది రోహిణి. రఘురామయ్యకు కూడా అలేఖ్య అంటే పిచ్చి ప్రేమ కాబట్టి ఆయనకు కూడా కళ్ళలో ఆనందంతో కూడిన ఆనంద బాష్పాలు ఆగట్లేదు. వెంటనే దుర్గ కల్పించుకుని, ఊరుకో రోహిణి, ఎందుకంత భావోద్వేగం? అలేఖ్య బంగారం, ఆ బంగారానికి ఆదిత్య అనే వజ్రం తోడవుతుందంతే అని నెమ్మదిగా ఓదారుస్తుంది. ఇక వీళ్ళ ఆనందాన్ని చూసిన హరిశ్చంద్ర ప్రసాద్కు, శకుంతలకు ఏమాత్రం సంతోషపడే అదృష్టం కూడా లేకుండా పోయింది. దుర్గా పరంధామయ్యలు కూడా ఆదిత్య గతం తెలిసాక వీళ్ళ పరిస్థితి ఏంటన్న ఆలోచనతో సతమతమవుతున్నారు. వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్లను చూశాక ఆలస్యం చేయకూడదన్నట్లు ఆదిత్య గతం చెప్పడానికి సిద్ధపడతారు. కానీ మనసులో భయం. ఇక చెప్పక తప్పదనుకుని, శకుంతల, కాస్త మంచినీళ్ళు తీసుకురా అని అడుగుతారు. శకుంతలకు హరిశ్చంద్ర ప్రసాద్ సందిగ్ధత అర్థమై నీళ్లు తీసుకురావడానికి గబగబా లోపలికి వెళ్ళింది. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికి పరుగున వస్తుంది. ఆ నీళ్లు తాగి వాళ్ళ ఆనందాన్ని చూసి కాస్త దిగులుగా, బరువెక్కిన హృదయంతో, ప్రసాద్, నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక శుభవార్త చెప్పి మీ అందరిలో ఆశ కల్పించినట్లున్నాను. కానీ ఇప్పుడు మీతో తప్పనిసరిగా చెప్పాల్సిన ఒక అశుభవార్త కూడా ఉంది. అదేంటో మీకు తెలియాలంటే ఆదిత్య గతం గురించి తెలియాలి. ఆదిత్య గతం తెలిసి నువ్వు వాడిని అపార్థం చేసుకోకూడదంటే నీకు నా గతం కూడా తెలియాల్సిందే అని ఒక్క నిమిషం ఆగుతారు. హరిశ్చంద్ర ప్రసాద్ మాటలు వాళ్ళ గుండెల్లో దడ పుట్టించాయి. అప్పటి వరకు ఉన్న సంతోషం ఒక్క నిమిషంలో ఆవిరైపోయినట్లుంది. అయినా
అదేంటో తెలుసుకోవాలన్న సంశయం అందరి కళ్ళలో కనిపిస్తుంది. ఆ సంశయంతోనే పరశురాం, ఇప్పటి వరకు చెప్పింది అబద్ధమని చెప్పవు కదా అని కాస్త దిగులుగా అడుగుతారు. చచ్చా, ఇటువంటి విషయాల్లో ఎలా అబద్ధమాడతాడ్రా? వాడి కళ్ళలో బాధ, నిజాయితీ నీకు కనిపించట్లేదా? ఒకసారి వాడు చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు అంటారు పరంధామయ్య. అవును రోహిణి, అలేఖ్య అంటే మీకెంత ఇష్టమో మా ఇద్దరికి కూడా అలేఖ్యపై అంత ఇష్టం. మేము కూడా అలేఖ్య బాగు కోరేవాళ్ళమే తప్ప కీడు కోరేవాళ్ళం కాదు కదా. మీరు కాస్త ఓపికగా ఉంటే మీకు అంతా అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయం తీసుకోకండి అంటుంది దుర్గా. వాళ్ళకి వీళ్ళేం చెప్తున్నారో అర్థం కాక సరే అన్నట్లు తలాడిస్తారు. రఘురామయ్య, రాజేశ్వరులు కూడా హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చెబుతారో అన్నట్లు సంశయంలో చూస్తున్నారు. ఇక హరిశ్చంద్ర ప్రసాద్ తన గతం చెప్పడం మొదలుపెట్టారు. ప్రసాదు, నీకు గుర్తుందో లేదో, మేము ఈ వెంకటాపురంలో ఉన్నప్పుడు మా కుటుంబం చాలా ఆనందంగా ఉండేది. అమ్మ, నాన్న, నేను. అప్పుడు మాకు ఏ కష్టం ఉండేది కాదు. ఆ సమయంలో నాన్న హైదరాబాద్లో వ్యాపారం చేద్దామన్న ఆలోచనతో ఇక్కడ ఉన్న రైస్ మిల్ అమ్మేశారు. అవన్నీ మీకు తెలిసిందే కదా. అప్పుడు మనం 10వ తరగతి పరీక్షలు రాసాం. తర్వాత వ్యాపారం నిమిత్తం మా కుటుంబం హైదరాబాద్కు వెళ్ళిపోయాం. అక్కడే నాన్న చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. నన్ను ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేశారు. కానీ వ్యాపారంలో అనుకున్నంత ఆదాయం రాలేదు. నష్టాలే తప్ప లాభం లేకుండా పోయింది. అనవసరంగా పుట్టిన ఊరిని వదిలేసి మా నాన్నగారు ఎంతో కష్టపడి కట్టిన రైస్ మిల్లుని అమ్మేసి అత్యాశతో పట్నం వచ్చానే అని నాన్నగారు బాధపడిన రోజే తప్ప ఆనందంగా నవ్వుకున్న రోజు లేకుండా పోయింది. అలా 1 సంవత్సరం గడిచేసరికి వ్యాపారం మొత్తం దివాలా తీసింది. తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. ఎటు చూసినా అప్పులే. మా బంధువులు మాకు ఎక్కడ సహాయం చెయ్యాలేమో అని మాతో మాట్లాడేవారు కూడా కాదు. కొన్నాళ్లకు మాకు బంధువులు ఉన్న విషయం కూడా మరచిపోయాం. అటువంటి సమయంలో కూడా అమ్మ నాన్నను పన్నెత్తి మాట అనడం నేను చూడలేదు. ఒకరోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర చాలామంది జనమున్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ కాస్త దూరానికి అమ్మ గట్టిగా ఏడవడం వినిపిస్తుంది. నాకు చాలా భయం వేసింది ఏం జరిగిందోనని. ఆ భయంతోనే నెమ్మదిగా నడుచుకుంటూ గేట్ దగ్గరకు వెళ్ళేసరికి నాన్నగారు వాకిట్లో పాడె మీద కనిపించారు. అమ్మ ఆయన మీద వాలి గట్టిగా ఏడుస్తుంది. ఇక అంతే, ఎక్కడ ఉన్నానో అక్కడే కూలబడిపోయాను. కాసేపేం అర్థం కాలేదు. మా అమ్మ నన్ను చూసి, హరి, మీ నాన్నగారు మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారా అని గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే నా గుండెలపై పెద్ద రాయి పెట్టి అదిమినట్లయింది. కళ్ళ నుండి నీరు ధారలా కారుతుంది. గొంతు ఎండిపోయింది. అటువంటప్పుడు కూడా మమ్మల్ని పలకరించి ఓదార్చేవాళ్ళు కూడా లేరు. ఆ రోజు అమ్మ ఏడ్చిన ఏడుపు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతున్నట్లుందిరా అని గద్గదమైన గొంతుతో కళ్ళలో పొంగిన కన్నీటిని తుడుచుకుంటూ 1 నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోతారు హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్ని ఎప్పుడూ అలా చూడని పరంధామయ్య ఆయన దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి, ఊరుకోరా, ఏం చెప్తానని చెప్పి ఏం చెప్తున్నావో? ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవడం అవసరమా? అవన్నీ తలుచుకుని బాధపడడం కోసమా ఇప్పుడు నీ గతం చెబుతున్నావు అని కాస్త మందలించినట్లు అడుగుతారు. లేదురా, అప్పుడే నాకు నీతి తెలిసింది. డబ్బున్నప్పుడు చుట్టాలు, బంధువులు అందరూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా మన తోడుగానే ఉంటారు. వాళ్ళని చూసి నా అంత గొప్పవాడు లేడని మురిసిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చూసి నీ దగ్గరకు రాలేదు, నీ వెనక ఉన్న డబ్బుని చూసి వచ్చారు కాబట్టి. ఎప్పుడైతే నీ డబ్బంతా పోతుందో అప్పుడే తెలుస్తుంది ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో. నాన్నగారు అలా అయ్యాక ఒక్కసారిగా అమ్మ అయోమయంలో పడిపోయింది. అక్కడక్కడ పనులు చేస్తూ నన్ను చదివించింది.
నా పెళ్ళి కూడా కాకుండా ఆయన అలా చనిపోవడం అమ్మ జీర్ణించుకోలేకపోయింది. నాకు కూడా అంత అయోమయం. నాన్నను మరిచిపోవడం కూడా చాలా కష్టమైపోయింది. అటువంటప్పుడు మా ఇంటి పక్కన ఉండే శారదమ్మ అమ్మను అన్ని విధాలా ఓదారుస్తూ జాగ్రత్తగా చూసుకునేది. వాళ్ళు అప్పటికే కాస్త ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబం కనుక మమ్మల్ని సొంత మనుషుల్లానే చూసుకునేది. కొంతకాలం గడిచిపోయింది. కొద్దిగా అప్పుడప్పుడే నాన్న జ్ఞాపకాల నుంచి బయటికి వస్తున్నాం. ఆ సమయంలోనే శారదమ్మ అమ్మ ఒకరోజు పెళ్లి విషయాలు మాట్లాడుకుంటుండగా నా పెళ్లి ప్రస్తావన వచ్చిందట. అప్పుడు శారదమ్మ మా మేనకోడలు శకుంతలకు హరినిచ్చి పెళ్లి చేస్తే బాగుండననిపిస్తుందని అమ్మని అడిగిందంట. వెంటనే అమ్మకు కూడా శకుంతల నచ్చడంతో మా పెళ్ళి అనుకోకుండా అయిపోయింది. మా పెళ్ళయ్యాక కూడా మేము చాలా కష్టపడ్డాం. అతి కష్టం మీద దాచుకున్న డబ్బులతో అలా ఏదో చిన్న బిజినెస్ మొదలుపెట్టాం. అప్పుడు మాకు ఒక్కొక్క రోజు తినటానికి తిండి కూడా ఉండేది కాదు. శకుంతల నేను పస్తులుండి అమ్మకు మాత్రం భోజనం పెట్టేవాళ్ళం. అలా ఉండగా ఆదిత్య పుట్టాడు. తను ఏ సమయంలో పుట్టాడో కానీ నా బిజినెస్ కాస్త ఊపందుకుంది. అప్పటి నుంచి తిండికి లోటు లేదు. తర్వాత ఆర్తి కూడా పుట్టింది. బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందుతూ పోయింది. పెద్ద ఇల్లు, కారు, ఇక ఏది పడితే అది కొనగలిగే స్థాయికి వచ్చేసాం. తర్వాత అతి కొద్ది కాలంలోనే కోటీశ్వరుణ్ణి కూడా అయిపోయాను. అమ్మని, శకుంతలని, పిల్లల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనుకున్నాను. కొన్నాళ్లకు మేము కష్టం అంటే ఏంటో కూడా మర్చిపోయాం. సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా అమ్మ చనిపోయింది. మళ్ళీ ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈలోపు ఆదిత్య ఇంటర్ పూర్తి చేశాడు. నాకు బిజినెస్లో తోడుగా ఉండడం కోసం అమెరికాలో MBA చేస్తానన్నాడు. మాకు వాణ్ణి అంత దూరం పంపడం ఇష్టం లేక ఇక్కడే చదువుకోమన్నాం. కానీ వాడు అక్కడే MBA చేస్తానని పట్టుకుని కూర్చున్నాడు. పిల్లలు అడిగింది చేయడానికే ఇంత సంపాదించాను. కానీ వాడు అడిగిన కోరిక తీర్చకపోతే నేను సంపాదించినదంతా వృధాయే కదా అనిపించి సరే అని ఒప్పుకున్నాం. అలా చదువు పూర్తి చేసుకుని సంవత్సరం ముందు వాడు ఇండియాకి వస్తుంటే మేమందరం పట్టరానంత సంతోషంలో మునిగిపోయాం. మా ఆనందానికి అవధులు లేవు. కానీ తర్వాత ఏమైందంటే వాడు అసలు ఇండియాకి రాకపోయుంటే చాలా బాగుండేదేమో అని మళ్ళీ ఆపేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. ఇక హరిశ్చంద్ర ప్రసాద్ నోట మాట రావట్లేదు. హరిశ్చంద్ర ప్రసాద్ మాటలకు కళ్ళ నీళ్లు తిరుగుతాయి అందరికీ. కానీ ఆదిత్యకి ఏం జరిగిందన్న ఉత్కంఠతో చూస్తున్నారు. ఈలోపు శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ని, మీరుండండి, ఇక్కడి నుంచి నేను చెప్తాను అని ఇలా మొదలు పెడుతుంది. ఆయన చెప్పినట్లు మాకు ఆదిత్య పుట్టినప్పటి నుంచి దేనికి లోటు లేదు. ఆదిత్యను, ఆర్తిని అప్పట్లోనే చాలా మంచి స్కూల్లో చదివించాం. వాళ్ళు ఏదడిగితే అది క్షణాల్లో తెచ్చి పెట్టగల స్థాయికి వచ్చాం. అందుకే వాడు అమెరికా అన్న వెంటనే మంచి యూనివర్సిటీలో కోట్లు ఖర్చు పెట్టి ఈ MBA చదివించాం. వాడు కూడా చదువులో ఎప్పుడు చురుకుగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి అమెరికా నుండి ఆదిత్య నాకు ఫోన్ చేసి, అమ్మా, నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక రేపే ఇండియాకు బయలుదేరుతున్నాను. ఇక నేను ఎప్పటికీ మీతోనే ఉండిపోతాను. నాన్నగారికి, ఆర్తికి కూడా చెప్పు అని చాలా ఉత్సాహంతో చెప్పాడు. కొడుకు 4 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడని తెలిస్తే ఏ తల్లైనా సంతోషంలో మునిగిపోతుంది కదా. నేను కూడా అంతే ఉబ్బి తబ్బిబ్బయ్యాను. పని వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ ఆదిత్యబాబు వస్తున్న సందర్భంగా జీతాలు పెంచుతున్నానన్నాను. అలా నేను చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆర్తి కూడా వాడెప్పుడు వస్తాడా, అన్నయ్యతో సరదాగా ఆడుకుందామని 1000 కళ్ళతో ఎదురు చూసింది. ఇక సంతోష్ అయితే వాడిని అందరికన్నా ఎక్కువగా మిస్ అయ్యాడు. వాడు వచ్చాక పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. ఇక అప్పటి వరకు ఈ బిజినెస్ పనులతో విసిగిపోయి ఉన్న ఈయన కొడుకు ఎప్పుడు వస్తాడో బాధ్యతలన్నీ వాడి చేతిలో పెట్టి రెస్ట్ తీసుకుందామని చూస్తున్నారు. వాణ్ణి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడానికి అందరూ వెళదామనుకున్నాం. కానీ ఆయనకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల మమ్మల్ని ముగ్గురిని వెళ్ళమన్నారు. కానీ సంతోష్ ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి ఆదిత్యను రిసీవ్ చేసుకుంటానన్నాడు.
మేము వస్తామన్నా సంతోష్ వినలేదు. ఆంటీ, మీరు ఆ ఎయిర్పోర్ట్లో అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు? బయటకు వచ్చిన వెంటనే వాడిని అరగంటలో మీ కళ్ళ ముందు ఉంచుతాను కదా అని చెప్పాడు. నేను కూడా సరే అని ఇంటి దగ్గరే స్పెషల్ సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఆయన కూడా సరే అని సంతోష్ని పంపడానికి సిద్ధపడ్డారు. ఇక ఆదిత్య వచ్చే రోజు వచ్చేసింది. ఇల్లంతా పండుగ వాతావరణంలా కలకలలాడుతుంది. నిర్మల వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసి అందంగా డైనింగ్ టేబుల్పై సర్ది పెట్టింది. వాళ్ళెప్పుడు ఇంటికి వస్తారో, నా కొడుక్కు నా చేతులతో గోరుముద్దలు ఎప్పుడు తినిపించాలో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను. నిర్మల వాడికి దిష్టి తీయడం కోసం అన్నీ ఏర్పాటు చేసుకుని గుమ్మం దగ్గర నుంచుంది. ఈలోపు నాకు సంతోష్ కాల్ చేశాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేసి భావోద్వేగంతో, సంతోష్ వచ్చేసారా? ఇంటి బయటే ఉన్నారా అన్నాను. లేదాంటీ, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. మేము రావడానికి 2 గంటల సమయం పడుతుంది. మీరేం కంగారు పడకండి అన్నాడు. నాకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయ్యింది. హాస్పిటల్ ఏంటి అని కంగారుగా అడిగాను. అయినా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అడిగే లోపే ఆదిత్య ఫోన్ తీసుకుని, ఏం లేదమ్మా, నువ్వు కంగారు పడకు. ఈ సంతోష్ ఉన్నాడే, ఆంటీ నీ గురించి వెయిట్ చేస్తున్నారు, తొందరగా వెళదామని వద్దన్నా వినకుండా ఫాస్ట్గా నడిపాడు. మా టైం బాగోక పక్కన వెళ్తున్న ఒకరికి డాష్ ఇచ్చాము. ఆ అమ్మాయికి చిన్నపాటి దెబ్బలు తగిలాయి. పెద్ద పెద్దగా కాదులే, చాలా చిన్నవి. అందుకే ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి తీసుకొచ్చాము. నువ్వు 1 గంట ఓపిక పట్టావంటే నీ కొడుకు నీ పక్కన ప్రత్యక్షమవుతాడు, సరేనా అని ప్రేమగా బుజ్జగిస్తూ మాట్లాడాడు. నాకు మాత్రం కాళ్ళు చేతులు కూడా వణికిపోయాయి. అలాగే అని ఫోన్ పెట్టేశాను. కానీ వాడిని 1 నిమిషం కూడా చూడకుండా ఉండలేననిపించింది. ప్రాణం పోతుందేమో అన్నంత ఇబ్బందిగా ఉంది. వెంటనే జరిగింది నిర్మలకు చెప్పి ఆర్తిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాం. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.